ట్రేడర్స్ మండే రేపు మండే కోసం ప్రజెంట్ మనకు యాజ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇది మనకి రేపు రెసిస్టెన్స్ అవుతుంది. ఈ ఇది ఒక సపోర్ట్ ఉంది, కింద ఇది ఒక సపోర్ట్ ఉంది. ఇది సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరితే కనుక రేపు ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఈక్వల్గా ఓపెన్ అయినా లేదంటే రెసిస్టెన్స్ ఓపెన్ అయినా ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయినా కూడా కిందికి రావాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని టచ్ చేసి రావాల్సిన అవసరం ఉంటుంది కిందికి. ఓకే, ఈ లెవెల్ ఇది ఉంది కదా, ఈ లెవెల్ టచ్ చేసి కిందికి రావాలి. రేపు ఒకవేళ ఇక్కడ ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ లెవెల్ని టచ్ చేసి కిందికి రావాలి. లేదు ఒకవేళ దీనిపైన కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం నెక్స్ట్ టార్గెట్ మనకు అంటే దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ కావాలి, బుల్లిష్ క్యాండిల్ పడాలి ఫస్ట్ 15 మినిట్స్లో. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనకు ఇక్కడ వరకు ఉంటుంది, 24,669 ఉంటుంది, లేదంటే 24,590 వరకు ఉంటుంది. ఒక 100 పాయింట్స్ అటు ఇటు ఉంటుంది ఖచ్చితంగా. లేదు ఒకవేళ రేపు ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా కిందికి వచ్చిందంటే మాత్రం ఈ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఈ సపోర్ట్ వరకు వచ్చి ఆగే ఛాన్స్ ఉంటుంది. మండే వరకే. ఆ తర్వాత ట్యూస్డే ఏం జరగబోతుంది ఒకవేళ అంటే అది రేపు చూద్దాం. రేపు ఎక్కడ మార్కెట్ ఆగుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే కింద ఇంకా మనకి క్రియేషన్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వెంటనే మనకు 3 మినిట్స్లో ఇది సపోర్ట్ అవుతుంది 3 మినిట్స్లో. ఆ తర్వాత మనకు 3 మినిట్స్లో మనకు సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఈ డేట్ తర్వాత ఇక్కడ ఈ డేట్లోకి వస్తే మనకు ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ డేట్లో ఏం చేసింది ఇక్కడ మొన్న చెప్పుకున్నాను చూసారు కదా. ఇక్కడ ఎక్కడ మనకి మార్కెట్ డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇది ట్యూస్డే కదా, ఇక్కడ నుంచి ఈ రెడ్ క్యాండిల్ నుంచి మనకి మండే జూలై ఫస్ట్ రోజు ఏమైందంటే డైరెక్ట్గా పైకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ క్రియేట్ చేసింది సపోర్ట్. ఓకే, ఈ సపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత మండే ఏం జరిగింది మరి, మండే ఎందుకే జిగ్జాగ్గా ఉందన్నమాట. అంటే టోటల్గా మనకి ర్యాలీ ఇచ్చిన తర్వాత మనకు క్రియేట్ చేసింది మనకు సపోర్టు. ఆ తర్వాత రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది. ఫస్ట్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత అది నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనకు సపోర్ట్ అయింది. ఇప్పుడు మేజర్ సపోర్ట్ ఎక్కడుంది అంటే మాత్రం ఇది మేజర్ సపోర్ట్ అవుతుంది ఫస్ట్ రేపటి వరకు. ఆ తర్వాత ట్యూస్డే మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలి. లేదు ఒకవేళ ఇక్కడి నుంచే పైకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ మ్యాటర్ అంతా తర్వాత జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి పైకి వెళ్తే మాత్రం ఈ రెసిస్టెన్స్ ఇవన్నీ రెసిస్టెన్స్ అవుతాయి కదా రేపు. మళ్ళీ మ్యాటర్ రేపు జరిగిన తర్వాత మార్కెట్ జరిగిన తర్వాత ఆ తర్వాత ఇవన్నీ కూడా మెల్లమెల్లగా బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ టార్గెట్ని రీచ్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ లేదు రేపు అగ్రెసివ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచే బుల్లిష్ క్యాండిల్ పడిందంటే మాత్రం ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్, ఆ తర్వాత సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. 590 ఫస్ట్ టార్గెట్, 24,590 ఫస్ట్ టార్గెట్, 24,669 సెకండ్ టార్గెట్. ఓకే, ఇది రేపటి కోసం. ఓకే, ఇప్పుడు మనం ఇది చూద్దాం. నిన్న ఫ్రైడే రోజు ఏం జరిగింది ఒకసారి చూడండి. ఫ్రైడే రోజు ఇది లేదు మనకు, ఇది ఇప్పుడు రేపటి కోసం తీసుకున్నాం కదా. ఎగ్జాక్ట్గా మన రెసిస్టెన్స్ దగ్గర నుంచి డ్రాప్ అయింది ఫస్ట్ క్యాండిల్. డ్రాప్ అయిన తర్వాత ఈ క్యాండిల్ లోపల మనకి ఫార్మేట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ మనకు ఈ లోపల కూడా మనకి సిగ్నల్ ఇచ్చిందంటే ఈ ప్లేస్లో వచ్చింది. ఎప్పుడు 10:06కి ఇచ్చింది. ఈ 10:06కి ఎప్పుడైతే మనకు బ్రేక్ అయిందో క్యాండిల్ డౌన్ టు అప్ బ్రేక్ అయింది. ఓకే, ఇక్కడ కూడా మనకు క్యాండిల్ బ్రేక్ జరగలేదు. ఒకసారి చూడండి ఇక్కడ వరకు. ఈ 10:03 మినిట్స్ మీద 10:06 బ్రేక్ అయింది అప్ సైడ్. మనం దాన్ని మార్క్ చేసుకున్న తర్వాత చిన్న మూమెంటం వచ్చింది ఇక్కడ నుంచి, ఈ రెడ్ క్యాండిల్ నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ మనకి నియర్ రెసిస్టెన్స్ ఉంది, లోయర్ రెసిస్టెన్స్ కనుక ఈ రెసిస్టెన్స్ వరకే మనకు మా టార్గెట్ ఇచ్చింది. ఇది ఒకవేళ ఇది బ్రేక్ అయి ఉంటే, ఈ ఐ క్యాండిల్ బ్రేక్ అయి ఉంటే రెడ్ క్యాండిల్ ఇంకా మూమెంటం స్పీడ్గా వెళ్ళేది. కానీ పైకి వెళ్ళడానికి లేదు, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనుక మనకు డౌన్ వచ్చేసింది. ఒకవేళ ఇక్కడే మనం ఎంట్రీ తీసుకున్నా ఇది బ్రేక్ అవుతుంది, అది తెలిసిన విషయమే. ఎందుకంటే నిన్న జరిగిన దాని ప్రకారం తీసుకోవాలంటే దీని కిందికి వచ్చిన తర్వాత తీసుకోవాలి ఎంట్రీ. లేదు ఒకవేళ మనకు అంతకుముందు క్రియేట్ చేసిన రెసిస్టెన్స్ ప్రకారం తీసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ స్వింగ్ క్రియేట్ చేసిందో ఈ స్వింగ్ కింద ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడికి. లేదంటే ఇక్కడే మన ఎంట్రీ ప్రకారం ఒక క్యాండిల్ లోపల మనకు
ఈ హయ్యర్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ లోపలనే మనకి 2 క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఈ క్యాండిల్ కింద ఏది ఈ రెడ్ క్యాండిల్ కింద 1221 క్యాండిల్ కింద మనకు ఎంట్రీ ఉంటది. 1221 క్యాండిల్ కింద ఎంట్రీ ఉంటది. మన ఫార్మేషన్ ప్రకారం మనం బై చేసే ప్రకారం దీని పైన స్టాప్ లాస్ ఉంటది. పీఈ సైడ్ తీసుకుంటాం కదా! అప్పుడు మనకు పీఈలో చూస్తే అర్థమవుతది. ఈ ఫార్మాట్ ప్రకారం పీఈలో చెక్ చేయండి. మీకు అర్థమవుతది ఖచ్చితంగా. ఇక్కడ ఎంట్రీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బ్రేక్ ఇచ్చింది. మళ్ళా రెండోసారి రీటెస్ట్‌కెళ్ళింది. డైరెక్ట్‌గా ఫాల్ అయింది. ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒకవేళ తీసుకోవచ్చు. ఏ ప్రకారము నిన్న జరిగిన 3 మినిట్స్ ప్రకారం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు అది ఇది ఏదైతే క్రియేట్ చేసిన మనకి ఈ క్యాండిల్ ఉందో, ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాతనే తీసుకోవాలి. ఇది మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ అదే రోజు ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం ఈ 3 మినిట్స్ ప్రకారం ఈ క్యాండిల్ బ్రేక్ కావాలి. అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఈ క్యాండిల్ తర్వాత ఎక్కడైనా బ్రేక్ అయిందా? ఒక గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ బ్రేక్ కావాలి. ఎక్కడ బ్రేక్ అయింది? కిందికి వచ్చిన తర్వాత ఎక్కడ బ్రేక్ కాలే. కనుక రేపు ఏం జరుగుతుంది? ఇది రేపు సపోర్టు రెసిస్టెన్స్ గనుక రేపటి కోసం ఇది ఓకే. ఇది రేపటి కోసం రెసిస్టెన్స్ గనుక గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకిక్కడ దీని కింద ఒక గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ పడుతుంది. ఆ రెడ్ క్యాండిల్ కింద మనకి ఎంట్రీ ఉంటది. లేదంటే ఈ టైప్ ఎంట్రీ కూడా రావచ్చు మనకు. ఒక గ్రీన్ క్యాండిల్ ఇది అప్ సైడ్ వెళ్తుంది కదా! ఎక్కడ ఓపెన్ అయినా అప్ సైడ్ వెళ్తుంది ఇట్లా. పైకెళ్ళి ఇక్కడ క్రియేట్ అవుతది మళ్ళీ. ఇక్కడ క్రియేట్ కావచ్చు. ఇది ఆల్రెడీ టెస్ట్ చేసింది కనుక డైరెక్ట్ ఇక్కడ నుంచి క్యాండిల్ కూడా డౌన్ సైడ్ పడవచ్చు. పడ్డా కూడా మనకి ఏదైతే గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడుతుందో ఆ క్యాండిల్ లోపల మళ్ళీ సేమ్ ఇదే ఫార్మాట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఇదే ఫార్మాట్ వచ్చిన తర్వాత కొద్దిగా అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ లోపల మనకు 3, 4 క్యాండిల్స్ తిరుగుతాయి. తిరిగిన తర్వాత ఇట్లా బ్రేక్ ఇస్తుంది ఖచ్చితంగా. బ్రేక్ ఇచ్చిన తర్వాత కింద ఎంట్రీ తీసుకోండి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఈ సపోర్టు ఏది 24-40 ఆ తర్వాత 24-117 ఇంకా కిందికి వెళ్తుందా రేపు చూద్దాం ఆఫ్టర్నూన్. ఓకే. రేపటి పరిస్థితి ఇది. 3 మినిట్స్‌లో ఎంట్రీ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది ప్రతిరోజు. అది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన వాళ్ళకు అర్థమవుతది. ఓకే. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.